హాయ్ గైస్, మాస్ జాత్ర మందే ఇదంతా రవితేజ గారి 75th ఫిలిం అయితే రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ కట్ చూసి పాత సినిమాలతో కన్నా ఈ మూవీ కొద్దిగా హైప్ ఇస్తుందేమో అని అనుకున్నాను గైస్, కానీ ఓకేగా అన్నట్టు ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే రవితేజ గారి పాత మాస్ యాక్షన్ అయితే ఇందులో బాగా చూపించారని చెప్పొచ్చు. మంచి ఎలివేషన్ షాట్స్ కూడా పడ్డాయి. అండ్ కాస్టింగ్ పరంగా కూడా మంచి యాక్టర్స్ ని కానీ, అలాగే నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కూడా, శ్రీలీల గారి హీరోయిన్ లో ఏదైతే ఉందో అది వేరే లెవెల్, మంచి ఒక కామెడీగా, ఒక వేరే లెవెల్, ఒక న్యూగా అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచబుల్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన రవితేజ గారు వచ్చేసి అయితే లక్ష్మణ్ బేరీ అలియాస్ ఆర్పిఎఫ్ పోలీస్ గా అయితే ఉంటారనమాట. సో తన్ని అడవివరం అనే ఒక రైల్వే స్టేషన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ విలన్ అయితే గంజాయి స్మగ్లింగ్ అయితే చేస్తారు. అక్కడి నుంచి తను ఆపడానికి చేసే ప్రయత్నాలు ఏంటి, అసలు యాక్షన్ సీక్వెన్స్ ఎక్కడ మొదలైంది, సో ఆ ప్రయత్నాలు ఏం చేశారు అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్, ఒక మంచి ఫ్లో లో అయితే వెళ్ళినట్టు అనిపించింది. రవితేజ గారి ఎంట్రీ అండ్ దాంతో పాటు ఒక మంచి ఎలివేషన్ షాట్స్ పడ్డాయి. ఆ ఊరి అడవివరంలోకి ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక మంచి వేలో అయితే వెళ్ళింది అనమాట. సో నవీన్ చంద్ర గారి మొత్తం ఇంట్రో సీన్ గానీ ఏదైతే ఉందో అక్కడ వరకు బాగానే అనిపించింది. అండ్ శ్రీలీల గారి అక్కడ రోల్ ఏదైతే ఉందో అక్కడ ఒక మంచి కామెడీ కూడా అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా క్లైమాక్స్ లో పెట్టింది ఏదైతే ఉందో ఒక ఎలివేట్ చేద్దాం అనుకున్నారులే, కానీ అది ఎందుకు అంతగా సెట్ అయినట్టయితే అనిపించలేదు అనమాట. సో అక్కడ అది ఓకేగా అన్నట్టయితే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే డ్రామా లేని విధంగా ఒక డల్ గా అయితే వెళ్ళిపోయింది అనమాట. సో సెకండ్ హాఫ్ ఒక మంచి ఎక్స్పెక్ట్ చేసి ఉండే ఒక మంచి ఎలివేషన్ గా పెట్టి ఆ క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ చాలా డల్ గా అయితే చేశారనమాట. దానివల్ల అక్కడ చాలా లాగ్ అనిపించి ఇంట్రెస్ట్ పోయింది. క్లైమాక్స్ ఏముందంటే ఇక రొటీన్ అదే రివెంజ్ టైప్ లో అయితే తీసుకున్నారు. సో మొత్తం మ్యూజిక్ మొత్తంలో ఆ సాంగ్స్ 4 సాంగ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తానికి కూడా నాకు ఓవరాల్ గా చెప్పాలి అంటే 4 to 6 సాంగ్స్ లో నాకు ఆ లాస్ట్ బీజిఎం అదే కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక తూ మేరీ లవ్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఓకేగా అన్నట్టయితే అనిపించింది అనమాట. అదర్వైజ్ బీజిఎంస్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు, ఓకేగా అన్నట్టయితే అనిపించింది. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే రవితేజ గారి యాక్టింగ్ అండ్ నవీన్ చంద్ర గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో ట్రైలర్ కట్ చూసి ఒక హోప్ అనేది ఉంది, కానీ కొద్దిగా డిసప్పాయింట్ ఏదైతే చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ ఆ ఎలివేషన్ సీన్స్ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ రవితేజ గారికి పడ్డ ఎలివేషన్ షాట్స్ ఏదైతే ఉన్నాయో రవితేజ గారికి అవి బాగా సెట్ అయినాయి అని చెప్పొచ్చు. పాత మాస్ మహారాజా ఒక మంచి కంబ్యాక్ ఎలివేషన్ టైప్ లో అయితే అనిపించింది అనమాట ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే. అండ్ దాంతో పాటు ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి పెట్టిన సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ దగ్గరలో ఉన్న గన్ షూటింగ్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఓకేగా అన్నట్టయితే అనిపించింది. అండ్ కాస్టింగ్ పరంగా కానీ మొత్తం అందరూ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారని చెప్పొచ్చు. సో ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే ఎక్కడ లాగ్ అనిపించింది అంటే సెకండ్ హాఫ్ డ్రామానే లేకుండా ఒక డల్ వేలో అయితే అయిపోయింది అనమాట. అండ్ రొటీన్ స్టోరీ లాగా అనిపించినా కూడా ఒక మొత్తానికి కూడా ఒక మంచి ఒక డ్రామా క్రియేట్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ గా అయితే లాగ్ అనిపించిందల్లా అండ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అనమాట. ఇక నేను మూవీకి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.